కోనసీమ జిల్లా రాజోలులో కూటమి ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రాజోలు మండలం శివకోటిలో నియోజకవర్గ బీసీ సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశం భారీ స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజోలు నియోజకవర్గ కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, బీజేపీ మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యజవేమ, మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు, పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. రాజోలులో దేవ వరప్రసాద్ ను గెలిపించి తమ సత్తా చాటుతామని తెలియజేశారు. తమ సమస్యలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించాలని కోరారు. కూటమి అభ్యర్థి దేవ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రచారం సందర్భంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అనేక సమస్యలను తెలుసుకున్నానని, వాటికి పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. అలాగే బీసీ సంఘాల నేతలు చెప్పిన సమస్యలకు పరిష్కారం చూపిస్తానని స్పష్టం చేశారు. గాజు గ్లాస్ గుర్తుపై తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు రాజోలు నియోజకవర్గంలో బీసీల ఆత్మీయ సమావేశం శివకోటిలో జరిగింది. ఈ సమావేశానికి చాలామంది బీసీలు, మా దగ్గర సుమారుగా 40% బీసీలు మా నియోజకవర్గంలో ఉన్నారు. వీరందరూ కూడా హాజరవటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రావటం చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సమావేశంలో వేర్వేరు సాధికార కులాల వారి సమస్యలు కానీ, లేకపోతే అభివృద్ధికి చేయాల్సిన విషయాలు కానీ పూర్తిగా వారితో సంప్రదించడం, మాట్లాడటం జరిగింది. చాలా సమస్యలతో ఈ రాజోలు నియోజకవర్గం సతమతం అవుతుంది. ఈ విషయం ప్రచారంలోనే చాలా విషయాలు నేను ప్రతి గ్రామంలో కూడా మాట్లాడటం జరిగింది. 40% ఉన్న బీసీలు చాలా ఇక్కట్లు, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఆర్థిక వెనుకబాటుతనం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ దేవాంగులైతే మోరి చుట్టుప్రక్కల ప్రాంతాల్లో చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారు. మిగిలిన అగ్నికుల క్షత్రియులు కూడా తీరం వెంబడి గ్రామాల్లో సుమారు 27 గ్రామాల్లో ఉన్నారు. వారికి ఆర్థిక పరమైన ప్రయోజనాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రతి వర్గం కూడా ఈ వెనుకబాటుతనం తీసేయాలంటే తప్పనిసరిగా ఈ బీసీ డిక్లరేషన్ ఏదైతే రాబోయే ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన మేనిఫెస్టో చూసినట్టయితే చాలా బ్రహ్మాండమైన మేనిఫెస్టో, అన్ని వర్గాలని కవర్ చేస్తుంది. మరి ముఖ్యంగా బీసీ 1,50,000 కోట్లతో ఆర్థిక ప్రయోజనాలు, కులగణన, అలాగే 50 సంవత్సరాలకే పెన్షన్, ఇలా వేరువేరు విషయాలన్నీ కూడా ఏదైతే బీసీ డిక్లరేషన్లో పెట్టారో అది మాకు పెద్ద వరంగా మన నియోజకవర్గంలో మారిందని చెప్పడానికి నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ పాలసీ ఏదైతే ఉందో ఈ పాలసీని మా నియోజకవర్గంలో ప్రతి బీసీ సోదరునికి కూడా నేను అందేలా చూస్తానని మీకు అందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈ సందర్భంగా నాకు గాజు గ్లాసుపై ఓటు వేసి నియోజకవర్గంలోని బీసీ సోదరులందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని మరొకసారి కోరుకుంటున్నాను. నమస్కారాలు. రాజోలు నియోజకవర్గంలో బీసీ కులాలన్నీ కలిపి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి జనసేన అభ్యర్థి
దేవ వరప్రసాద్ గారిని పిలుచుకుని హరీష్ మాధురి గారిని పార్లమెంట్ అభ్యర్థిని కూడా గెలిపించుకోమని వీరిద్దరు విజయం కోసం బీసీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. విషయాలన్నీ విపులీకరించి చెప్పాం. తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు బీసీల పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత బీసీల పరిస్థితి ఏమిటి అనేది స్పష్టంగా వివరించాం. అందుకోసమే తెలుగుదేశమే అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. అందుకే మా మేనిఫెస్టోలో కూడా ఒక పెద్దపీట బీసీలకు కల్పించాం, అవి కూడా వివరించాం. పెన్షన్ కూడా 50 సంవత్సరాలకే బీసీలకి 4000 పెన్షన్ ఇస్తామనేది కూడా చెప్పాం. కాబట్టి బీసీలకి ప్రతి వర్గాన్ని కూడా విస్మరించకుండా అన్ని బీసీ కులాలని కలుపుకుని ఈ పార్టీ విజయానికి కృషి చేయడం కోసం ఒక నాంది ప్రస్తావనగా రాజోల్లో ప్రారంభించాం. అది దేవ వరప్రసాద్ గారి విజయం ఇక్కడ తథ్యం. అలాగే గంటి హరీష్ మాధురి గారి విజయం కూడా తథ్యం. కాబట్టి కూటమి అభ్యర్థులు గెలవడం ఖాయం. ఎందుకంటే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి బీసీలను గుర్తించినటువంటి పార్టీ. ఆ రిజర్వేషన్ పెంచుకుంటూ వెళ్ళినటువంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. దాని 10% తగ్గించిన వాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోట తోక కట్ చేయడం, ఎన్డీఏ కూటమిని గెలిపించడం తథ్యం.